హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటిభోజనం. నేను మీ ఆశా చెట్టి. ఈరోజు ఆకుకూరని చాలా రుచిగా పులుసుకూరలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పులుసుకూర అనేది మనము అన్నంలోకి తీసుకోవచ్చు, అలాగే చపాతీలోకి కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. రొటీన్గా చేసుకునే ఆకుకూర పప్పులు, అలాగే ఆకుకూర వేపుళ్ళు కంటే కూడా ఈ ఆకుకూర పులుసుకూర అనేది చాలా రుచిగా ఉంటుందండి. మరి నేను దీనికోసము పెరుగు తోటకూరని ఒక కట్ట తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్నాను. ఇదే ప్రాసెస్లో మీరు ఏ ఆకుకూరతో అయినా కానీ చేసుకోవచ్చు అండి. ముందుగా దీన్ని మాత్రమే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి ఆకుకూర అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోకి సగం ఉల్లిపాయని, 4-5 పచ్చిమిర్చి చీలికల్ని, ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. దీనిలోకి పోసిన నీరు అనేది ఎక్కువ కాకుండా, అలాగే మరీ తక్కువ కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి కలిపెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ఆకుకూర పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే దీనిలోకి ఈ మాత్రం చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకున్నది వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే కేవలం చింతపండు గుజ్జుని మాత్రం కూడా కలుపుకోవచ్చు. ఫైనల్గా మనకి ఆకుకూర అనేది చక్కగా ఉడికిపోయింది. మనం కాడలతో సహా వేసుకున్నాం కాబట్టి ఒకసారి కాడలను తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుందండి. చేతి వేళ్ళ మధ్య మెదిపితే ఈ విధంగా మెత్తగా మెదిగిపోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకోవాలి. దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూను ప్లెయిన్ ఎండు కారము, 1/2 టేబుల్ స్పూన్ సంబార్ కారము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితోటి కానీ లేదా మ్యాషర్ తోటి కానీ మెత్తగా మెదుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సాంబార్ కారం లేదా మసాలా కారం లేకపోయినట్లయితే పర్వాలేదండి, కేవలం ప్లెయిన్ కారంతో కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండే విధంగా మెదుపుకున్న తర్వాత దీనికోసం పోపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నాను. అవి వేగుతున్నప్పుడే దానిలోకి 2 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. పప్పు కూరల్లోకైనా ఇలాంటి ఆకుకూర పులుసు కూరల్లోకైనా కానీ పోపు ఎంత రుచిగా ఉంటే మనకి కూర అంత రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే దీనిలోకి చిటికెడు ఇంగువను కూడా కలుపుకోవాలి. అలాగే ఇవి దోరగా వేగిన తర్వాత మనం మెదిపి పక్కన పెట్టుకున్న ఆకుకూర మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా దీనిలోకి కలుపుకోవాలి. ఇలా తాలింపులో వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు కలియబెట్టుకుంటూ ఉండాలి. ఈ స్టేజీలో మనకి ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే ఆకుకూర పులుసుకూర అనేది రెడీ అయిపోయింది. ఇదే పద్ధతిలో మీరు పొన్నగంటి ఆకు, గోంగూర ఆకులతో కూడా చేసుకోవచ్చు. అలాగే 2-3 ఆకుకూరలను కలిపి కూడా చేసుకోవచ్చు. ఈ కూరని వేడివేడిగా కంటే కూడా చల్లారిపోయిన తర్వాత వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ పద్ధతిలో ఒకసారి మీరు పులుసుకూరని తయారు చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.